కానిస్టేబుల్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ మూవీ చూసాక నచ్చింది గైస్. 2024 నింద, దాని తర్వాత విరాజీ, ఇప్పుడు కానిస్టేబుల్. నింద తర్వాత నాకు నచ్చిన మూవీ ఇదే. ఇంకా మూవీ ప్లాట్‌కి వస్తే మోకిలా అనే ఒక మండల టౌన్ పీసీలో కానిస్టేబుల్ గా వరుణ్ సందేశ్ కొత్తగా జాయిన్ అవుతాడు. అదే ఊరిలో కంటిన్యూగా వరుస మర్డర్స్ జరగడం, అందులో తన మేనకోడలు కూడా ఒకటి అవ్వడం, అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, ఆ మర్డర్స్ ప్యాటర్న్ ఒకేలా ఉండటం, కేవలం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళనే మాత్రమే చంపడం ఒక మిస్టరీగా మారుతుంది. ఇలా పోలీసులకు ఈ సీరియల్ కిల్లర్ కేసు ఒక ఛాలెంజ్ గా మారుతుంది. ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అన్నదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనం ఈ సీరియల్ కిల్లర్ మూవీ చాలానే చూసాం. ఇది కూడా అదే కాన్సెప్ట్ తో వచ్చింది. ఆ సీరియల్ కిల్లర్ కి ఒక కారణం ఉండడం, ఆ కారణం వల్లే ఇలా మర్డర్ చేయడం, పోలీసులు మర్డర్ చేస్తుంది వీడే అని వాళ్ళు ఎవరినైతే సస్పెక్ట్ గా అనుకుంటారో తర్వాత రోజు తనే మర్డర్ అవ్వడం. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని పాయింట్స్ మిస్ అయినప్పటికీ బాగానే ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. రెగ్యులర్ గానే చివరిలో రివీల్ అయ్యి ఆ కిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఇంకా వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా పోలీస్ క్యారెక్టర్ లో కొంచెం డిఫరెంట్ గా కనిపించాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సినిమా ఆటోగ్రఫీ గానీ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లో ఫేస్ లో వెళ్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్టోరీకి సరిపోయేలాగా ఉన్నాయి. ఆ మర్డర్ చేస్తుంది ఎవరు అన్నది మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గ్రిపింగ్ గా రైటింగ్ బాగానే రాసుకున్నాడు. ఇంకా మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. ఇంకా సీరియల్ కిల్లర్ ని రివీల్ చేశాక అప్పటి వరకు ఉన్న ఇంటెన్షన్ ఒకసారిగా మిస్ అవుతాం. అంటే కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఆ సీరియల్ కిల్లర్ యొక్క రీజన్ కూడా కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. ఎండింగ్ ఇంకాస్త బాగా స్క్రిప్ట్ రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకంతే, మైనస్ పాయింట్స్ పెద్ద గేమ్ లేదు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ కి వస్తుంది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 4/5. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంటే నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.